తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళలో పనిచేసిన వాళ్ళలో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ జేఏసీకి చైర్మన్ మీరు. ఈ మూమెంట్ అంతా మీరు మలిదశ అంతా నడిపించారు. జేఏసీ తర్వాత ఆ పార్ట్ అంతా రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, 10 ఏళ్ళు అయిపోయింది, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, ఉపాధి లేదు, భూములు పోయినాయి, ఇంత బీభత్సవం జరిగింది. ఆఫ్టర్ 2 years అంటే ఈ పరిపాలన, ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, మార్పు అన్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం వేరియేషన్ ఏం కనబడుతున్నది? మళ్ళీ అవే ఈవెంట్ టైప్ నిర్ణయాలు లేకపోతే ప్రోగ్రామ్స్ తప్ప ఒక పాలసీ డెసిషన్ ఏది? దీర్ఘకాలికమైన ప్రణాళిక, ఇక మా లైన్ ఇది ఉన్నది, మాది ఈ దారి అని చెప్పే ప్రయత్నం ఎక్కడ జరగట్లే కదా. ఇది ప్రజాస్వామిక వాతావరణం మామూలు మార్పు కాదు రఘు గారు. ఓకే, దాన్ని మీరు తక్కువ చేసి చూడకండి. ఇది చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇది జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులను చూస్తున్నప్పుడు, మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, ఇది ఒక ఏడాదిలో ఓయాసిస్ మాదిరిగా మనకి ఇక్కడ రాజకీయ వాతావరణం మనకు కనబడతా ఉంది. దాన్ని తప్పనిసరిగా ఒక మంచి పరిణామం మనందరి కృషి వల్ల, అటు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులుగా చేసిన కృషి కానీ, ఇటు మాలాంటి వాళ్ళం సామాజిక కార్యకర్తలను చేసిన ఒక ప్రయత్నాలు కానీ, ఆందోళనలు కానీ, మొత్తం మీదనైతే ఒక మంచి మార్పు అయితే జరిగింది. ఈ మార్పును కాపాడుకోవటం కూడా కీలకం. రోజు వెంటబడేది, బయట తిరగానంటే భయమే ఉండే, ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ కేసు పెడతారో తెలియదు. ఇప్పటికీ 7 కేసులు ఉన్నాయో తెలియదు. మొన్న సంగారెడ్డికి పోయి వచ్చిన కేసుకి ఉండని, వాటిని మనం తట్టుకున్నాం, చేసినాం. నిఘా సంస్థలను చీల్చటం, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఒక అగ్నిగుండంలో నడిచినటువంటి వాళ్లకు ఇది మామూలు ఊరటేం కాదు. ఇది మంచి మార్పే. దీన్ని మనం తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. రెండోది కూడా నా దృష్టిలో, ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ కోసం ఏదన్నా చెయ్యాలి అనే ఒక ప్రయత్నము కూడా మనకు ఆలోచన పూర్వకంగా కనీసం ఒక కాగితం మీదనైనా మాకు ఇది ఉంది అనే చెప్పటం కూడా అది ఒక కష్టమైన పని, కష్టంగానే ఉండే. ఇప్పుడు అది జరుగుతుంది కదా, ఎందుకు మనం దీన్ని తక్కువ చేసి చూడాలి? ఇది అంతా కూడా కేవలం ఏదో దయతలిచి ఇచ్చిండ్రని నేను అంటలేను. రాజకీయ పరిణామాలు, ప్రజల స్పందన, వాటన్నింటి వల్ల జరిగిన మార్పు. ఇది వచ్చిన మార్పు, ఇది మన కృషి వల్ల వచ్చిన మార్పు. ఇది ఒక్క దాని గురించి మనం ఎలక్షన్లకు ముందు డిస్కస్ చేయలే కదా. ఇది ఒక్కటి అంటే తక్కువది కూడా కాదు కదా. ఇది చాలా కీలకమైనటువంటి మార్పే. ఈ రెండు కూడా కీలకమైనటువంటి మార్పులే. అయితే ఇది ఇంకా ఆచరణాత్మకంగా, ఇంకా కొంచెము సమర్థవంతంగా, ఇంకా దీన్ని కొంత దృష్టి పెట్టి సీరియస్గా ఒక యుద్ధ ప్రాతిపదికన అమలు చేయటానికి పూనుకోవాల్సిన అవసరం. అది చేయకపోతే, ఎన్ని చేసి కేవలం పని అడుగు ముందు పడకపోతే ప్రయోజనం ఉండదు. అదే ఇప్పుడు మనం కోరుకుంటున్నాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం. చెప్పినప్పుడు వింటున్నారు, అవును ఇది ఆలోచించవలసిన విషయమే, మేము చేస్తాము, మేము దృష్టి పెడతాము అని అంటున్నారు. మీరెవరు మాట్లాడటానికి? మాకు తెలియదమ్మా ఏం చేయాలో అని అంటలేరు. మేము కూడా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళమే, మాకేం చేయాలనో తెలుసు, మేము చేసేది ఏదో చేస్తాం చూడండి అని అంటలేరు. ఇప్పుడు మీరు లాస్ట్ 10 years ఎన్నో ధర్నాల్లో పార్టిసిపేట్ చేశారు, భూ సమస్యల పోరాటాల్లో పాల్గొన్నారు, కూడా పాల్గొంటారు. హైదరాబాద్ పోయినారు, ఇక్కడ పోయినారు, అక్కడ పోయినారు. అవును, ఆ సమస్యలు అన్ని అట్లే ఉన్నాయి, కొత్త సమస్యలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. నేను లేవని నేను అంటలేను, అన్ని పరిష్కారమైనవి అని నేను ఇంతకు ముందే కాలేదు అని కూడా చెప్పిన. ఇప్పుడు ఈక్వేషన్ లో కూడా మార్పు రాలేదంటున్నాను. ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే చర్చ చేయొచ్చు. నువ్వు పోయి ఎక్కడో రైతు కమిషన్ దగ్గర ఎక్కడో కూర్చొని ఇట్లా ఎట్లా జరుగుతుంది, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అని అంటే కనీసం స్పందించే ఒక వేదిక ఉంది. ఆ వేదిక మనందరి తరఫున లోపల ఇంకెక్కడో తీసుకొని పోయి ఈ విషయం మీద మాట్లాడటానికి, గట్టిగా చెప్పటానికి కూడా వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయత్నము ఎందుకు ఇప్పటికే మనం దర్వాజా మనం ఎందుకు? సరే, ఇప్పుడు కోదండరామో లేకపోతే ఇంకే ప్రొఫెసరో ఇంకో లీడరో చెప్తేనే పనులు జరుగుతలేవు. సామాన్యులు వెళ్ళి అక్కడ ఆఫీసర్ చైర్ వేస్తాడు, ఛాయ్ తెచ్చి ముందర పెడతాడు, ఛాయ్ తాగుతాము, చేస్తామమ్మా అంటాడు. ఎక్కడికే సంతృప్తిగా ఉన్నాం మనం, అక్కడ వరకే ఉన్నది. మీరు అంటున్న లైన్ అక్కడ వరకే ఉన్నది. ఎప్పటి వరకు సమస్య పరిష్కారం ఎప్పటి వరకు ఉంటుంది అతృప్తి?
కొద్ది రోజులు చూస్తారు, అదే అదే రెండుసార్లు, అంటున్నా. మూడోసారి తర్వాత అయినాక చూడరు ఇంకా. నాలుగోసారి అయితే దాంతో అవును. సంతృప్తి ఎందరు కదా, అవును. గట్టిగా అడుగుతారు కదా. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రయత్నము అవును విన్నరు చేస్తున్నారు కాదు, పని కావాలి అనే స్థితికి దశకు వచ్చినాం ఇప్పుడు.